పొన్నగంటి ఆకుతోటి తేలికగా కూర చేసుకునే విధానం చూద్దాం. అందరికీ శుభోదయం. ముందుగా సిద్ధం చేసుకున్న పొన్నగంటి ఆకును కడిగి తరిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి సిద్ధం చేసుకున్న తాలింపులో ఈ పొన్నగంటి ఆకును వేయాలి. పొన్నగంటి ఆకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి మంచిది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పొన్నగంటి ఆకులో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు చల్లి ఆకును కొంచెం కలిపి మూత పెట్టాలి. తర్వాత 1 అరకప్పు కందిపప్పును ఇలా సగం ఉడికేలా ఉడికించుకోవాలి. పప్పు విడివిడిగా ఉండాలి. ఇలా సిద్ధం చేసుకున్న పప్పును పక్కన ఉంచుకోవాలి. ఈ పొన్నగంటి ఆకు మా టెర్రస్ గార్డెన్లోనిదే అండి. ఎక్కువగానే పండుతుంది. మరి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా మూత తీసి ఆకు దగ్గర పడిన తర్వాత కలుపుకోవాలి. ఆకు అడుగంటకుండా చూసుకోవాలి. ఏ ఆకుకూరైనా అడుగంటితే చిరుచేదు వస్తుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకొని ఉన్న సగం ఉడికిన కందిపప్పును ఈ ఆకుకూరలో వేసి ఆకు పప్పు 2 కలిసిపోయేలా కలపాలి. పొన్నగంటి కూరలో ఐరన్ ఎక్కువగా ఉన్నందువల్ల రక్తహీనతను నియంత్రిస్తుంది. కాల్షియం కూడా ఉన్నందువల్ల ఎముకలకు బలాన్నిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందువల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. పీచు పదార్థం సమృద్ధిగా పొన్నగంటి ఆకుకూరలో ఉంటుంది. అన్నింటికీ మించి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నందువల్ల పొన్నగంటి ఆకు కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇలా ఆకు పప్పు 2 బాగా కలిసిందాక స్టవ్ మీద ఉంచాలి. మనకు ఆకు అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఈ ఆకుకూరను నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాలు ఉంచుకోవాలి. పొన్నగంటి కూర ఈజీగా పెరుగుతుందండి. చెప్పాలంటే ఇది మిగతా అన్ని ఆకుకూరల కన్నా పొన్నగంటి ఆకు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. వీలైన వారు ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇదండి మా పెరటి తోటలోని పోషకాల పొన్నగంటితోటి కూర చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.